పాత పాల్వంచలోని చింతల చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ చింతల చెరువు కట్టపై 10 కోట్ల రూపాయల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ మంజూరు అయ్యి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్వాల పాల్గొని మాట్లాడారు. పాత పాల్వంచలోని చింతల చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ చింతల చెరువు కట్టపై 10 కోట్ల రూపాయల వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ మంజూరు అయ్యి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో శనివారం పాల్వంచ అధికారులు తహసీల్దార్ దారా ప్రసాద్, ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీరింగ్ ఎం రాణి, అసిస్టెంట్ ఇంజనీర్ గుర్వేష్, పట్టణ పోలీస్ ఎస్ఐ నాగరాజు, రెవెన్యూ టౌన్ ఆర్ఐ రవిలు, చెరువు ఆయకట్ట రైతులు, గృహ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు ప్రారంభమై సుమారు 3 సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా అసంపూర్తిగానే మిగిలాయి అన్నారు. చింతల చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను వేగవంతం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దందెబోయిన నరేష్, రైతుల సయ్యద్ యాకూబ్, వాసుమల్ల సుందర్రావు, వనమ సత్యనారాయణ, చిన్నబాబు, జారుగుండ్ల వెంకటేశ్వర్లు, పెంకిసీను, భూషిసీను, పిడుగు వెంకన్న, యాట వీరయ్య, మదర్ వనమ, సత్య శ్రీనివాస్, పెద్దబాబు, ప్రసాద్, గుర్రం నాగయ్య, అక్కల సీతారామయ్య, హబీబ్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.